పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హర్రర్ ఫాంటసీ ఫిల్మ్ ది రాజా సాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన మారుతి ఒకేసారి జోనర్ మార్చి హారర్ ఫిల్మ్ను అది కూడా ప్రభాస్తో తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ మూవీ టీజర్ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్లో దుమ్ములేపుతోంది టీజర్. అయితే ఈ టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింతగా ఆసక్తిని పెంచారు. ఆ అంశాలేంటనే వివరాల్లోకి వెళితే, ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటినుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గతేడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తుండటం విశేషం. 250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీ వర్క్కే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు వింటేజ్ ప్రభాస్ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అన్ని పనులు చకచకా కొనసాగుతున్నాయి. ది రాజా సాబ్ టీజర్ విశేషాలు ఇవి గమనించారా? రాజా సాబ్ టీజర్ విజువల్స్గా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది. కాని టీజర్లో యంగర్ ప్రభాస్ను మాత్రమే చూపించారు. తాత పాత్రను చూపించలేదు. బహుశా మున్ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాచి ఉంచారేమో. ఇకది రాజా సాబ్తో ప్రభాస్ను యంగర్గా చూపించే ప్రయత్నం చేశారు. స్టైలిష్ లుక్తో వింటేజ్ ప్రభాస్ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా డార్లింగ్లోని హ్యూమర్ను మళ్లీ తెరపై చూపించబోతున్నారు. అలాగే వెండితెరపై ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా యాక్షన్ చిత్రాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ను ఈ చిత్రంలో ప్రశాంతంగా, డార్లింగ్గా చూపించబోతున్నట్టుగా హామీనిచ్చారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు అందంగా మెరిశారు. వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా మారుతి డిజైన్ చేశారని తెలుస్తోంది.